డిఎస్సిని విజయవంతంగా పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. విభాగాల వారీగా ఖాళీల లెక్కలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 157 విభాగాలు మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాల్ని నిర్ధారించగా మరో 24 విభాగాలు సమాచారం వెల్లడించాల్సి ఉంది. వాటిలో నేరుగా నియామకాలు జరిపే పోస్టుల్ని నిరుద్యోగ యువతతో భర్తీ చేయనున్నారు. ఎన్నికల హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఆ వివరాలు నమోదు చేయిస్తోంది. వాటిని ఆయా విభాగాధిపతులు నిర్ధారించాల్సి ఉంది. అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. అందులోని కొన్ని పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 157 విభాగాలు మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాల్ని నిర్ధారించాయి. ఆ ప్రకారంగా 99,000 వరకు ఖాళీలు ఉండనున్నాయి. మరో 24 విభాగాలు ఖాళీల వివరాల్ని నిర్ధారించలేదు. ఇంకో 21 శాఖల వివరాల నమోదు ప్రాసెస్ లో ఉంది. ఇవన్నీ పూర్తయితేనే మొత్తం ఖాళీల లెక్క తేరానుంది. ఆర్థిక శాఖ వద్దనున్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం ఖాళీలు 13,000గా గుర్తించారు. ఈ శాఖలోని 7 హెచ్ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీల్ని నిర్ధారించారు. అందులో నేరుగా నియామకాలు జరిపే పోస్టులు 2,552గా తేల్చారు. ఉన్నత విద్యాశాఖలో 7,000, విశ్వవిద్యాలయాల్లో 3,000కు పైగా ఉన్న ఖాళీల్ని కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే ఆ శాఖ చర్యలు చేపట్టింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 27,000 ఖాళీల్లో దాదాపు 23,000కు నేరుగా నియామకాలు చేపట్టాల్సి ఉంది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగంలో 4,000కు పైగా ఖాళీలు నిర్ధారించారు. వ్యవసాయ శాఖలో 3,000కు పైగా ఖాళీలు ఉండగా అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు 2,400గా గుర్తించారు. పంచాయతీరాజ్ శాఖలో 26,000 పోస్టుల్ని నిర్ధారించారు. మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2,400 ఖాళీలు ఉన్నాయి. అందులో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 1,820గా గుర్తించారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగంలో 10,000 వరకు పోస్టులు ఉండనున్నాయి. ఏపీఎస్పీ, ఇంటర్మీడియట్ విద్య, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, కర్నూలు జలవనరుల ప్రాజెక్టులు, దేవాదాయ, కడప జలవనరుల శాఖ ప్రాజెక్టులు, ప్రజా గ్రంథాలయాలు, ఏపీ భవన్, ఎన్సీసీ, ప్రింటింగ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ లాంటి విభాగాలు ఆన్లైన్ నమోదును పూర్తి చేయాల్సి ఉంది.